అటు విదర్భలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానల కారణంగా పెన్గంగా, వార్ధ, వైన్గంగా నదులు ఉప్పొంగుతున్నాయి. సో దీనివల్ల ప్రాణహిత నదిలోకి సుమారు 1,50,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి కారణంగా కొమరంభీం జిల్లాలోని తొమ్మిడిహెట్టి వద్ద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గూడెం, అహేరి వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ నది ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలంలో అర్ధరాత్రి భారీ వాన పడింది. అకస్మాత్తుగా పడ్డ వర్షంతో మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా తీగల వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు ఉధృతికి వర్షపు నీరు సమీపంలోని పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంబి మండలంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మండలంలోని మందపల్లి వద్ద పల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకరంగా మారిన వాగులు, వంకలను ఎవ్వరూ దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రయాణాలు చేయాలని సూచించారు. బొగత జలపాతాలు మహోగ్ర రూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలపాతాలకు భారీగా వరద నీరు రావడంతో ఈతకలను పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. పరిస్థితి అదుపులోకి వచ్చి వాతావరణం అనుకూలించే వరకు పర్యాటకులు జలపాతాల సందర్శనకి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహదేవ్పూర్ మండలం చంద్రుపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మరోవైపు కాళేశ్వరం పుష్కర్ ఘాట్ మెట్లపై నుంచి వర్షపు నీరు జాలువారుతూ అచ్చం జలపాతాన్ని తలపించేలా కనువిందు చేస్తోంది. ఇక్కడికి భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సో తాలిపేరుకి వరద నీరు భారీగా రావడంతో 22 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. నిన్నటి వరకు మామూలుగా ఉన్న తాలిపేరు ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఇప్పుడు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరిహద్దులో ఉన్న ఆదివాసీ గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేసి వాగులు దాటుతూ ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి, పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ సంపత్ అండ్ వరంగల్ నుంచి పెద్దీష్, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి శివకుమార్ ఉన్నారు. ముందుగా సంపత్ దగ్గరికి వెళ్దాం. సంపత్, జనరల్గా ఇలా మనం మాట్లాడుకోవడం ఎవ్రీ ఇయర్ జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్లో జరుగుతుంటుంది. బట్ ఇవాళ జూలై లాస్ట్ వీక్ దాకా వచ్చాం. అంటే వర్షాల గురించి ఇలా మనం లైవ్లు తీసుకుని మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ సీజన్లో. ఏంటి ఇప్పుడు కరీంనగర్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది వర్షం? మీరు ఇంకా స్టిల్ బాగా పడుతున్నట్టే ఉంది. అవును, అంటే గత భారీ వర్షాల కోసం కూడా అన్నదాతలు ఎదురు చూశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వాగులు, వంకలని కూడా పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ధర్మపురి సమీపంలోని నేరెళ్ల వాగు వద్ద కూడా అక్కడ ఉధృతంగా వాగు ప్రవహించిన కారణంగా ఇటు ధర్మపురి అదేవిధంగా జగిత్యాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిన కారణంగా అక్కడ రాజారాంపల్లి నుంచి కూడా మంచిర్యాలకు వెళ్లే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక కోరుట్లలో కూడా భారీ వర్షం కురుస్తుంది. కతలాపూర్, మేడిపల్లిలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా జలమయంగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక పెద్దపల్లి జిల్లాలో మాత్రం అత్యధిక వర్షపాతము నమోదైంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. రామగుండంలోని ఓసీపీలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజు సుమారుగా 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇక సిరిసిల్ల జిల్లాలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. గంభీరావుపేట మండలంలో పలు వాగులు, వంకలు కూడా పొంగి పొర్లిపోతున్నాయి. వేములవాడ సమీపంలో మూలవాగు నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది. దీని కారణంగా కూడా అధికారులు ముఖ్యంగా అలర్ట్లు జారీ చేశారు. ఎవరు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా చేశారు. మరొక 24 గంటల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తమైతే చేశారు. దీంతో కురుస్తున్న వర్షంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే
చాలా రోజుల నుంచి కూడా భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మొట్టమొదటి భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 5 గంటల పాటు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లిపోతున్నాయి. అదేవిధంగా ప్రధాన ప్రాజెక్ట్ అయిన ఇటు లోయర్ మానే డ్యామ్ కావచ్చు, మిడ్ మానే డ్యామ్ కొంత ఇన్ఫ్లో వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ కంటిన్యూగా వర్షం కురిస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా ఎగువ ప్రాంతం నుంచి కొంత వరద నీరు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తానికైతే 50 రోజుల తర్వాత భారీ వర్షం అయితే కురుస్తుంది. దాదాపున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షం అయితే కురుస్తుంది. మనం ఉదయం నుంచి ఎక్కడ కూడా వర్షానికి ఆటంకం లేకుండా ఎడతెరిపి కురుస్తుంది. దీని కారణంగా ఇటు వాగులు వంకలని కూడా పొంగి పొర్లిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కొంత రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రానున్న 10 గంటల పాటు కూడా వర్షాలు కురుస్తాయి కారణంగా అక్కడ కొంత ఎవరు కూడా బయటికి రాకూడదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మూలవాగు కావచ్చు, మానేరు వాగు నుంచి కూడా కొంత పైనుంచి వాటర్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి 50 రోజుల తర్వాత భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అన్నదాతలు చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కొంత ఈ లోతట్టు ప్రాంత ప్రజలైన ఇటు ధర్మపురి, జగిత్యాల, సారంగపూర్ ప్రాంతాల్లో మాత్రం కొంత రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది. అక్కడ ఇప్పటికీ వాగులు కొంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటికీ అక్కడ కొంత పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరు కూడా వాగులు దాటే సాహసం చేయకూడదు. పోలీసుల సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అది కొంత వరద తక్కువ ఉన్నప్పుడు కూడా ఉధృతి పెరుగుతుంది. దీంతో గతంలో కూడా కొట్టుకుపోయిన సందర్భాలు కాబట్టి ఇప్పటికీ అక్కడ బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు. జగిత్యాల నుంచి ధర్మపురి పూర్తిగా రాకపోకలు అంతరం అయితే ఏర్పడింది. మొత్తానికి మరొక 24 గంటల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రైట్ సంపత్. రైట్, ఇక ఒకసారి వరంగల్కి వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎలా ఉంది, అలానే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఏడాది ఏకదాటిగా 12 గంటలకు పైగా నిర్విరామంగా వర్షం కురవడం మాత్రం ఇదే ప్రథమం. నిన్న సాయంత్రం నుండి ఏకదాటిగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ఇటు ములుగు జిల్లాలో అనేక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు జంపన్న వాగు, ఇంకోవైపు దయ్యాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకోవైపు ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు చీకుపల్లి వద్ద జాతీయ రహదారి పైన ఉన్నటువంటి వాగు ఏదైతే ఇసుక వాగు ఉందో, ఇసుక వాగు ఉన్నటువంటి డైవర్షన్ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా ప్రస్తుతం నిలిపివేశారు. ఇంకొకవైపు ఇటు బొగత జలపాతాలు మహోగ్ర రూపం దాల్చాయి. ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో బొగత జలపాతాలకు భారీగా వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాకపోకలు కూడా బొగత జలపాతాల సందర్శన కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఇంకొకవైపు నిన్న సాయంత్రం చూసాం మనం మంగపేట మండలంలోని కోమటపల్లి అడవుల్లో భారీ భీకర గాలులు విధ్వంసం సృష్టించాయి. దాదాపు 100కు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైపోయాయి. వేర్లతో సహా పెకిలించినటువంటి దృశ్యాలను మనం చూసాం. అంటే గత 2 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా మేడారం అడవుల్లో భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. మేడారం అడవులో దాదాపు ఆ కొండాయి నుండి ఇటు రెడ్లవాడ వరకు అంటే దాదాపుగా కొండపర్తి వరకు మొత్తం 12 కిలోమీటర్ల మేర చెట్లన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. సేమ్ అదే తరహాలో నిన్న బీభత్సం సృష్టించాయి. ఈ భీకరగాలకు కారణాలు ఏంటనే దానిపైన అటవీ శాఖ అధికారులు, నిపుణులు, పర్యావరణ నిపుణులు కూడా అక్కడ అధ్యయనం చేస్తున్నారు. ఇంకోవైపు చాలా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకోవైపు దేవాదల ఇంటెక్ వేల వద్ద కూడా ప్రస్తుతం 76 మీటర్ల మేర గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 9 మోటార్లను ఆల్చేసి ఆ వాటర్లంతా కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం 2603 క్యూసెక్ల వాటర్ను లిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి మొత్తం 22 జలాశయాలను నింపడమే లక్ష్యంగా ఆ గోదావరి జలాలను కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నిర్విరామంగా దాదాపు 12 గంటలకు పైగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో గత 2 నెలలను కూడా రైతులు విత్తనం రైతులు కూడా అయోమయంలో చిక్కున్నారు. ఆ పంటలు అంటే విత్తనాలు విడిగిపోతున్నాయి. కొంతమంది అయితే ఇంకా విత్తనాలు విత్తాలా వద్దా అనే దానిపైన కూడా అయోమయంలో చిక్కున్నటువంటి రైతులంతా కూడా కాస్త ఊరట లభించినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇంకోవైపు వాగులు ఉప్పొంగిన ప్రవహిస్తున్న నేపథ్యంలో కొన్ని గ్రామాల మధ్య కూడా రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో చాలా గ్రామాల మధ్య రాకపోకలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా వర్షపు నీరు చేరి ఎక్కడెక్కడే వర్షపు నీరు అంతా నిలిచిపోయిన నేపథ్యంలో భూపాలపల్లితో పాటు తాడిచెర్లలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ప్రస్తుతం అయితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది ఉమ్మడి కరీంనగర్ అండ్ ఉమ్మడి వరంగల్లో మనం చూసాం. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వద్దాం. మా కరెస్పాండెంట్ శివకుమార్ ఉన్నారు లైవ్లో. శివకుమార్, మహబూబ్నగర్ జిల్లాలో ఏంటి పరిస్థితి? భారీ వర్షాలు పడుతున్నాయా? రైతులు ఏమంటున్నారు?
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రానికి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి కావచ్చు, అలాగే నారాయణపుర డ్యామ్లు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆల్మట్టి నుంచి సుమారుగా 80,000 క్యూసెక్ల పైచిలకు నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అదే స్థాయిలో నారాయణపురం నుంచి కూడా 89,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు జూరాల ప్రాజెక్టుకు ఈ వరద అనేది భారీ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి జూరాల వద్ద 14,000 పైచిలకు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో ఇటు కుడి ఎడమ రెండు కాలువలను కూడా సాగునీటిని రైతాంగానికి విడుదల చేయడం జరిగింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉన్నటువంటి 10 యూనిట్లలో సుమారుగా 350 పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే మధ్యాహ్నానికి ఈ వరద మరింత పెరిగనున్న నేపథ్యంలో గేట్లను కూడా ఎత్తేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వెళ్తున్నటువంటి వరద ప్రవాహం నేరుగా శ్రీశైలం జలాశయానికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఎగువన వస్తున్నటువంటి వర్షాల కారణంగా అటు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఇన్ని రోజుల వరకు దాదాపుగా గత ఏడాది చూసుకుంటే మే చివరి వారంలోనే జూరాలకు నిండుకుండను తలపించి గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి సుమారుగా 60 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి లేదు. వరద కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. అంటే గడిచిన 4-5 రోజుల నుంచి మాత్రం కొద్దిమేర స్వల్పంగా వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జూరాల నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో సాగునీటికి అలాగే ముఖ్యంగా తాగునీటికి కూడా ఉన్నటువంటి జలాశయాలన్నింటినీ కూడా నింపుతా ఉన్నారు. ప్రధానంగా జూరాల మీద ఆధారపడి ఉన్నటువంటి నెట్టంపాడు కావచ్చు, అలాగే కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, 2కు సంబంధించినటువంటి నీటి విడుదలను కూడా కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు జూరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి రిలీజ్ చేశారు కదా, వాటర్ ఎప్పటి వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అయితే ఎగువ ప్రాంతం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వరద ప్రవాహం అక్కడ నుంచి వదలడం జరిగింది. అయితే మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 1,00,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుందనేటువంటి అంచనాను ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ స్థాయిలో వరద వస్తే మాత్రం ఖచ్చితంగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా ఇటు శ్రీశైలానికి కూడా పెద్ద మొత్తంలో వరద ప్రవాహం కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అటు ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పశ్చిమ కనుమలు ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ప్రాంతంలోనే ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో దిగువకు వచ్చిన వరదనంతా కూడా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివకుమార్, అది మనం కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి మనం చూసాం. అందరి దగ్గర ఫస్ట్ కామన్ పాయింట్ ఏంటంటే మొత్తానికి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇంత భారీ వాన పడ్డం, అది కూడా ఇన్ని గంటలుగా పడుతుండడం ఇదే ఫస్ట్ టైం. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పొచ్చు. మనకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలుగా పడుతుంది. సో దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయా జిల్లాల్లో. ఇక తీవ్ర వాయుగుండం ఒడిశా, బెంగాల్ తీరాల వైపు వెళ్ళినా తెలంగాణపై మాత్రం అంతో ఇంతో ప్రభావం చూపిస్తుంది. అసలు వానలే ఉండవనుకున్న టైంలో హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకించి సాయంత్రం తర్వాత ఒక మోస్తరు వర్షం పడుతోంది. ఈ క్షణానికి ఐఎండీ ఇచ్చిన అలర్ట్స్ ఒకసారి చూస్తే ఏపీ అంతటా ఎల్లో అలర్ట్ చూపిస్తోంది. తెలంగాణలో మాత్రం 6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 6 జిల్లాలు ఏంటంటే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, భూపాలపల్లి. ఈ 6 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వీటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.